ఇది ఎక్కడ మొదలైందంటే ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ అక్కడ ఒక మీటింగ్ చేసుకున్నారు. అప్పుడు ఆ మీటింగ్లో ఎగ్జిబ్యూటర్స్ కోరుకోవడం జరిగింది. వాళ్ళకున్న ప్రాబ్లం చెప్తూ, సో ఇట్లా థియేటర్లు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మాకు పర్సంటేజ్ విధానం ఉంటే బాగుంటుంది అని. సో పోతే అందరికీ ఎన్నిసార్లు ఉన్నా నేను ఒకటే చెప్పేది, ఈరోజు ప్రతి సినిమా సంవత్సరంలో 150 సినిమాలు రిలీజ్ అవుతే 90 సినిమాలు అందరూ పర్సంటేజ్ విధానంలోనే ఆడుతున్నారు. కొన్ని సినిమాలే రెంట్ ఆర్ పర్సంటేజ్ అనే విధానంలో ఆడుతున్నారు. సో ఈ రెంట్ ఆర్ పర్సంటేజ్ విధానంలో ఆడుతున్న దగ్గరే ఎగ్జిబ్యూటర్స్కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అలా ఈస్ట్ గోదావరిలో ఏప్రిల్ 19న డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ మీటింగ్లో వాళ్ళు కోరుకోవడం జరిగింది. సో దానికి కొందరు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ యాక్సెప్ట్ చేయలేదు. అది మాకు హైదరాబాద్కి ఇలా నిర్మాతలకి అది కమ్యూనికేట్ అవుతే ఏప్రిల్ 26 గిల్డ్ మీటింగ్ జరిగింది. గిల్డ్ మీటింగ్లో మాకు హిట్ 3 గురించి బాంబేలో రిలీజ్ ఇష్యూ ఒకటి ఉండే, సెకండ్ ఈస్ట్ గోదావరిలో ఇలా పర్సంటేజ్ విధానం కావాలని వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇండైరెక్ట్గా జూన్ 1 నుంచి వాళ్ళది వర్కౌట్ అవ్వకుంటే థియేటర్లు ఇలా ఆపుతాము అని కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇది ఎవ్రీథింగ్ ఆ ఎగ్జిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్యలో ఈస్ట్ గోదావరిలో జరిగిన సంఘటన. అది మా గిల్డ్కి వచ్చినప్పుడు గిల్డ్లో మేము ఉన్న వర్కింగ్ కమిటీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరం ఏమనుకున్నామంటే, వాళ్ళకి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, వాళ్ళని ఒక 6 months వాళ్ళకు వస్తున్న రెవెన్యూలు ఏంటి, వాళ్ళకు వస్తున్న ఖర్చులు ఏంటి, ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, వాళ్ళని స్టేట్మెంట్స్ తీసుకొని రమ్మందాము. వచ్చినప్పుడు అది డిస్కషన్లోకి పెట్టి నిజంగా ఎగ్జిబ్యూటర్స్కి, ఎందుకంటే మేము అన్ని టెరిటరీలో ఉన్నాం, ఎగ్జిబ్యూటర్స్ కష్టాలు కూడా మాకు తెలుసు. ఎగ్జిబ్యూటర్స్ కష్టాలు ఏంటంటే మేము డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాం కాబట్టి ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబ్యూటర్, ఈ 3 టెరిటరీలు ఒకరికి సంబంధాలు ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నప్పుడు ఎగ్జిబ్యూటర్కి మేము ఇందాక నేను చెప్పినట్టు రెంట్ ఆర్ పర్సంటేజ్ అన్నప్పుడు ఫస్ట్ వీక్ బాగా రెవెన్యూ వస్తే రెంట్ ఇస్తున్నాము, సెకండ్ వీక్ కలెక్షన్ తగ్గిపోగానే పర్సంటేజ్ ఇస్తున్నాం. అది వాళ్ళ కష్టమైనది, ఇది మా అందరికీ తెలుసు. దానికి సొల్యూషన్ మేము చాలా రోజులు అనుకుంటున్నాం, కానీ ఉన్న పరిస్థితుల వల్ల ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీగా లేరు కాబట్టి ఆ సొల్యూషన్ రావట్లా. సో అలా ఏప్రిల్ 26 గిల్డ్లో జరిగిన మీటింగ్ ద్వారా ఆ డిస్కషన్ అలా కంటిన్యూ అవుతే వాళ్ళని రమ్మని చెప్దామని అడగడం జరిగింది. సో ఇక్కడ అప్పుడు హరిహర వీరమల్లు అనే కళ్యాణ్ గారి సినిమా మే 11th అనుకుంటాను ఒక రిలీజ్ డేట్ వాళ్ళు అనౌన్స్ చేసి మేలో ఉంది. సో తర్వాత అది షిఫ్ట్ అవ్వడము, టెక్నికల్ వాళ్ళ వర్క్ వల్లనో దేని వల్ల షిఫ్ట్ అవ్వడం, అది షిఫ్ట్ అయ్యేది ఎప్పటికీ డేట్ ఇంకా లాక్ అవ్వలేదు అనుకుంటాను, ఇన్ ఏప్రిల్ 26th టైంలో. తర్వాత అలా ఈస్ట్ గోదావరి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నైజాంకు కూడా వచ్చింది, నైజాం సింగిల్ స్క్రీన్స్లో. సో నైజాం ఒక క్లారిటీ కోసం మీరు అందరూ మళ్ళీ నోట్ చేసుకోండి, ఫ్యూచర్కు కూడా ఉపయోగపడుతుంది. నైజాంలో సింగిల్ స్క్రీన్స్ 370 థియేటర్లు ఉంటాయి, 370 సింగిల్ స్క్రీన్ తెలంగాణ స్టేట్ మొత్తంలో. అందులో ఎస్విసి సినిమాస్ అండ్ అదర్ మాకు రిలేటెడ్గా ఉన్న చారీ గారు వాళ్ళని కలిపి మా దగ్గర ఉన్నాయి 30 థియేటర్లు. అవుట్ ఆఫ్ 370 థియేటర్లు 30 థియేటర్లు మా దగ్గర ఉన్నాయి. అలాగే ఏషియన్, సునీల్ అండ్ సురేష్ కంపెనీలో 90 థియేటర్లు ఉన్నాయి, 120 మా దగ్గర 30, వాళ్ళ దగ్గర 90, 250 థియేటర్లు ఓనర్స్ కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ నడుపుతున్నారు. అవుట్ ఆఫ్ 370 ఇది రేషియో. మీ మీడియా వాళ్లకు నేను మళ్ళీ ఇది క్లారిటీ ఇస్తున్నాను, మళ్ళీ ఆ నలుగురు దాంతో ఆ సబ్జెక్టు తర్వాత వస్తాను. సో ఒక వ్యక్తుల మీద ఇండివిజువల్గా టార్గెట్ చేయడము, వెనకాల ఏముందో అర్థం చేసుకోకుండా మాట్లాడడము, మీలాంటి వాళ్ళు కనీసం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇది అండర్లైన్ చేసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ ఇన్ తీసుకుంటారు. నాకు ఎవరో లింక్ పంపితే జీ న్యూస్ ఉన్నారు ఎవరైనా ఇక్కడ, జీ న్యూస్లో చూసా.
ఇందాక ఎవరో పంపిస్తే ఆ టాపిక్ సంబంధం లేదు కానీ అది కూడా తీస్తా. అక్కడేదో టాపిక్లో జరుగుతుంటే మళ్ళీ వస్తాను మెయిన్ పాయింట్కి. టాపిక్లో జరుగుతుంటే మొదటి రోజు గేమ్ చేంజర్ సినిమా పైరసీ వచ్చింది. అది నిర్మాతకి నష్టం, నిర్మాత ద్వారా డిస్ట్రిబ్యూటర్కి నష్టం, డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఎగ్జిబ్యూటర్కి నష్టం. అక్కడ ఒక ఎక్స్ నిర్మాత అంటున్నాడు, ఆ నిర్మాతనే ఇది పైరట్ చేసి ఉండొచ్చు. అంటే ఎంత నీచం! ఒక ప్యాషనెటిక్ ప్రొడ్యూసర్ నేను, నా సినిమాని నేను కాపాడుకోవడానికి ఫైట్ చేస్తాను అంటే ఎంత దిగజారిపోతున్నారు వాళ్ళు. మీడియాలోకి రావడానికా, మీడియా వాళ్ళు ఇచ్చే ఇంపార్టెంట్ కోసమా? అది అవసరం లేని టాపిక్. పైరసీ మీద మేము ఫైట్ చేస్తాం కానీ ఎవడన్నా ఇన్హౌస్ మన ఇంట్లో మనిషిని మనం చంపుకోవాలని ఎవడన్నా మనిషి అనుకుంటాడా? ఏ కుటుంబంలో ఎవరన్నా అనుకుంటారా? అంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు కొందరు. అది పక్కన పెడదాం. సో ఈ పర్సంటేజ్ విధానం తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ ఎగ్జిబ్యూటర్స్ న్యాచురల్గా సార్ ఈస్ట్ గోదావరిలో అంటున్నారంట, ఇలా తెలంగాణలో కూడా మేము అన్ని థియేటర్లు మూత పడుతున్నాయి, మాకు ఏదో ఒక సొల్యూషన్ కావాలి అని శిరీష్ గారిని అడగడం జరిగింది. ఎవరు ఆ 270 థియేటర్లు? ఎందుకు 30 ఏళ్ల నుంచి వాళ్ళు మాతో వ్యాపారం చేస్తున్నారు. 98 నుంచి ఆ ఎగ్జిబిటర్స్కి మాకు 28 ఏళ్ళ నుంచి ఒక నడుస్తుంది, ఆ రిలేషన్ నడుస్తుంది. వాళ్ళు అడిగినప్పుడు ఈస్ట్ గోదావరికి ఇలా జరుగుతుంది అన్నప్పుడు శిరీష్ గారు నా నోటీస్లో తీసుకొచ్చారు. ఇలా నువ్వు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఛాంబర్లో జరిగిన లాస్ట్ ఇయర్ నేను ఛాంబర్ ప్రెసిడెంట్, మీ అందరికీ తెలిసిందే. ఛాంబర్లో నువ్వు అన్నావంట ఎగ్జిబిటర్స్కి కూడా ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్స్తో కూడా మాట్లాడి సాల్వ్ చేస్తామని వాళ్ళు ఈ పాయింట్ అడుగుతున్నారు. ఈస్ట్ గోదావరిలో అడుగుతున్నారు. వాట్ విల్ డూ? ఎగ్జిబిటర్స్కి ఏం కావాలో అడగడంలో తప్పులేదు. వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళని చేసుకొని కమ్యూనికేట్ చేయమనండి. ఎవరికి? ఛాంబర్కి. ఛాంబర్కి కమ్యూనికేట్ చేస్తే అప్పుడు ఛాంబర్ నుంచి ప్రొడ్యూసర్స్కి లేదా గవర్నమెంట్కి ఈ టాపిక్ వెళ్తుంది. బికాజ్ ఆయన ఎఫ్డీసీ చైర్మన్ కాబట్టి ఆ ఉద్దేశంలో వాళ్ళు ఈ రూట్లో రావడం జరిగింది. అది అయిపోయింది. సో నేను నా వెకేషన్ కోసం నేను హాలిడే వెళ్ళాను. వాళ్ళు మే 18 ఒక మీటింగ్ అనుకున్నారు ఎగ్జిబిటర్స్, ఏపీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరూ. ఆ రోజు ఆ మీటింగ్ అయిపోయే టయానికి నేను లాస్ట్కి ఒక 15 నిమిషాల గురించి వెళ్ళాను. సో మళ్ళీ అది మీ మీడియా మిత్రులకు కూడా చాలా అవసరం ఇది. ఎందుకంటే ఆ టాపిక్ June 1 థియేటర్లు బంద్ అనేది ఫస్ట్ వేసింది మీరు. లోపల జరిగింది ఏంటి, వాళ్ళు అడిగింది ఏంటి, మీకు క్లారిటీ లేదు. ఎవరో ఫోన్ ద్వారా చెప్పింది అది మట్టుకే మీరు మీ స్ట్రోలింగులు కానీ మీ బ్రేకింగ్ న్యూస్లు కానీ మీరేశారు. అంటే యాక్చువల్ లోపల ఏం జరిగింది, వాళ్ళు ఏం అడిగారు, వాళ్ళు ఛాంబర్కి ఏమి ఇచ్చారు, మీకు క్లారిటీ లేదు. వాళ్ళు అక్కడ నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత సార్ మేము ఇలా అనుకుంటున్నాం, మాకు ఈ పర్సంటేజ్ విధానం కావాలి, ఈ రెంటార్ పర్సంటేజ్ అనేది ఉంది, ఆ కొన్ని సినిమాలకే 90% సినిమాలు మేము పర్సంటేజ్లో ఆడుతున్నాము, సో కొన్ని సినిమాలకి ఇలా ఉంది, మాకు కావాలి అని అడుగుతున్నాం. సరే, దాంట్లో వాళ్ళ పర్సంటేజ్ విధానంలో కూడా రాయొద్దు అని చెప్పారు. ఎందుకు? అది ప్రొడ్యూసర్స్, అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కంఫర్ట్గా లేరు, ప్రొడ్యూసర్స్ కంఫర్ట్గా లేరు. సో మీ కోరిక, మీ రిక్వెస్ట్ ఏదైతుందో మీరు ప్రొడ్యూసర్స్ చెప్పండి. డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ మీటింగ్ అయినప్పుడు వాళ్ళు మీ గురించి ఆలోచించి ఎలా దీన్ని సాల్వ్ చేయాలనేది ప్రయత్నం చేసి తొందరలోనే చేస్తాము.